నిన్న పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు స్థానిక సంస్థలు ప్రతి పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నీ గెలుచుకొని పదవులు అడుగుదామని చెప్పడం జరిగింది. ఆయన కార్యకర్తలు నిరుత్సాహంతో ఉంటే చెప్పాడో లేదా ఉత్తరుని పదవులు చెప్పాడో అర్థం కాలేదు. 26 నెలలు కూటమి ప్రభుత్వం వచ్చింది. పులివెందుల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమో చెప్పాలా? ఈ పులివెందులకు కృష్ణా నీరు తెప్పించింది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇంత చుట్టూ అభివృద్ధి జరిగిందంటే జేఎన్టీ కానీ, నేషనల్ హైవే కానీ, రోడ్లు కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఎన్నో అభివృద్ధి చేసినామని చెప్పుకుంటున్నాం. మేము ఇంత అభివృద్ధి చేసినాం ఈ 26 నెలల్లో చెప్పగల ధైర్యం మీకుందా? కూటమి ప్రభుత్వానికి, పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జికి మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు మేము ప్రజల దగ్గరికి మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేమి, అవినాష్ రెడ్డి గారు అయితేమి ప్రజల నిత్యము ప్రజల్లో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పూర్తిగా పరిష్కరించిన నాయకులు ఈరోజు పులివెందుల యావత్ భారతదేశము పేరు వినపడుతుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వల్లే వినపడుతుంది. ఆయన వల్ల నువ్వు పోటీ చేసినావు కాబట్టి నీకు ఆ పేరు వచ్చింది. అంతేగాని నువ్వు ప్రజల మన్ననలు పొందేం రాలే. అంతేకాదు మేము రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో మా నాయకులము, మా పార్టీ కార్యకర్తలము మేము అభివృద్ధి చేశాం, మీకు వ్యక్తిగతంగా సాయం చేశాం. సాయం చేసింటేనే మాకు ఓటు ఏంటని అడిగే హక్కు మాకుంది. మీరు ఆ విధంగా అడిగే హక్కు మీకుందా? సవాల్ ఇస్తున్నాం. మేము ఖచ్చితంగా 40 మున్సిపాలిటీ ఖచ్చితంగా గెలుపుతాం. మా జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తాం. జై జగన్.